నెల్లూరు జిల్లా కావలిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో తలసేమియా డే కేర్ సెంటర్ను ప్రారంభమైంది. డే కేర్ సెంటర్ను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. డే కేర్ సెంటర్ను కావలిలో ప్రారంభించడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈనాటి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధికి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కావల్లో ఏర్పాటు చేయాలి. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి మరో ధైర్యాన్ని ఇవ్వాలి. అండగా మేము అందరం ఉన్నామని ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతో కావలి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావలి లాంటి ఒక పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైనటువంటి సెంటర్స్ని విజయవాడ, హైదరాబాదు, వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకే పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా, అంటే దాదాపు 2000 మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరందరూ కూడా పేరు పేరున అభినందిస్తున్నారు.